బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ క్యాషియర్ 58 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేయటం సంచలనం రేపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ క్యాషియర్ 58 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ క్యాషియర్ చేతివాటం ప్రదర్శించి 58 లక్షల సొమ్ము స్వాహా చేశాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం చిలకలూరుపేటకు చెందిన ఎస్కే మస్తాన్ వలి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలి బ్యాంక్ లో ఆడిట్ నిర్వహించగా 58 లక్షలు తేడా కనిపించింది. దీంతో బ్రాంచ్ మేనేజర్ ఆర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లా కోర్టు సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శ ప్రాయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సన్నిధి నాగసాయి, వేముల కృష్ణ, ఎండూరి సురేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా కోర్టు సెంటర్ నందలై పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఆయన చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకి ఫలితంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలను చూసి ఆయన ప్రాణత్యాగం చేసి చనిపోతే దానికి ప్రతిఫలంగా ఆయన జయంతిని వర్ధంతిని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన్ని అఫీషియల్గా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానించి వారికి సరైన నివాళులను అర్పించారు. అదేవిధంగా ఆయన స్మృతివనాన్ని కూడా వర్ధంతి చేసుకోవడం మన అదృష్టం. ఆయన చేసిన కార్యక్రమాలు, సేవలు మనం ఇలా తెలుసుకోవడం చాలా ఇదిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ప్రోత్సాహంగా సేవలు చేయాలని కోరుకుంటున్నాం. శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆర్వైశ్య సంఘం సభ్యులందరూ కలిసి జిల్లా కోర్టు సెంటర్లో వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మన పొట్టి శ్రీరాములు వర్ధంతిని, జయంతిని ప్రభుత్వం గుర్తించి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. గండుపాలెంలో వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. గండుపాలెంలో వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకుడు పూర్ణచంద్రరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్ సయ్యద్ పీరి సందర్భంగా కంటి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి నేత్ర సమస్యల వివరణపై అవగాహన కల్పించారు. కంటి సమస్యల నివారణకు ఏ విటమిన్ అధికంగా ఉండి ఆహారం తీసుకోవాలన్నారు. అవేర్ ఆసుపత్రి వైద్యుడు నేతి ప్రభాకర్ బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, ఇస్మాయిల్, అనిల్, హేమాద్రి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు దైవం ఇచ్చినటువంటి దానం. దానికన్నా మించిన దైవం కళ్ళు వేరే ఏమి లేవు మనకి. ఆ కళ్ళను కాపాడుకుంటాం మన విధి. కళ్ళు దేవుడు ఇచ్చిన నిధి. ఆ యొక్క నిధిని మనం కాపాడుకోవాలి. కళ్ళను ప్రేమించండి. ఈ రోజు మీ కళను దానం చేయుటకు ప్రతిజ్ఞ చేయండి. ఒకరి నేత్ర దానము ఇద్దరి అందులకు చూపునిస్తుంది. వైజ్ మెన్ క్లబ్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిపరంగాను వృత్తిపరంగాను సామాజిక సేవ చేస్తూ జీవన సాఫల్యం పొందడమే పరమ లక్ష్యం. స్మార్ట్ ఫోన్లు, టీవీలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడండి. పిల్లలకు కంటికి మేలు చేసే విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి, గుడ్లు, పాలు అందించండి. విద్యార్థులకు ఆన్లైన్ బోధన వల్ల కంటికి మేలు చేసే కంటే నష్టమే ఎక్కువగా ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యునెస్కో హెచ్చరిస్తున్నది. మీ కళ్ళను ప్రతిరోజు మంచినీటితో శుభ్రం చేసుకోండి. ప్రతి ఒక్కరూ తమ కంటి సంరక్షణపై శ్రద్ధ వహించాలి. మీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి. అవి జీవితాంతం మిమ్మల్ని కాపాడుతాయి. నేత్ర వైద్య శిబిరము మరి సయ్యద్ పీర్ గారి ద్వారా అవే సంస్థల మాధవన్ గారు వారి స్టాఫ్ ద్వారా చక్కగా నిర్వహించుకుంటున్నాం. కన్ను యొక్క విలువ, జీవితంలో ఆ కన్ను ఎలా ఉపయోగించుకోవాలి, మనము ఆహార పదార్థాలు, మనం చేసే పనులు, మరి ప్రకృతి నుంచి రక్షణ,
ప్రకృతి నుంచి చక్కని ఆహారం తీసుకోవటము, ఇలాంటి విషయాల గురించి మన సయ్యద్ పీర్ గారు వైజ్ మెన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సభలో విషయాలు చెప్పారు. ఆయన చక్కని సహకారంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పరీక్ష చేసి తగిన సలహాలు ఇచ్చారు. ఇది మనకు చాలా అద్భుతమైన సమయము మరియు సమయము. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ పలువురు అధికారులు ఘన నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ పలువురు అధికారులు ఘన నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ అధికారులతో కలిసి కలెక్టరేట్లోని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకై నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి ఆయన మహాపురుషులు పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాములు అకుంఠిత దీక్ష అందరికీ ఆదర్శం కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు వసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెద్ది రోజా తదితరులు పాల్గొన్నారు. ఆయన అమర్జీవి, ఆయన మన ఆంధ్ర రాష్ట్రం కోసం చాలా స్ట్రగుల్ చేశారు. అది భోజనం తినకపోతే నిరాహారం 56 days ఆయన సంఘర్షం చేశారు. ఆయన సంఘర్షం కారణమే మన ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ టైం బర్త్కి వచ్చింది. సో ఆయన ఒక రోల్ మోడల్. ఆయనకి గుర్తు చేసి ఆయనకి చెప్పిన మోరల్స్ అన్ని మనమే అందరూ యూత్ ఫాలో చేసుకోవాలి, అదే కోరుకుంటున్నాను. ఆయనకి గుర్తు చేసి మనమే మన ఆంధ్ర గురించి ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మోపిదేవి మండల పరిధిలో అధికారుల చొరవతో ఎట్టకేలకు అంగన్వాడీ కేంద్రాల తలుపులు తెరుచుకుంటున్నాయి. అధికారుల చొరవతో ఎట్టకేలకు అంగన్వాడీ కేంద్రాల తలుపులు తెరుచుకున్నాయి. అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయాలు గత కొద్ది రోజుల నుంచి తమ డిమాండ్ల సాధన కోసం సిడిపిఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపుతున్నారు. దీంతో కేంద్రాలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఆయాలు కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చేంత వరకు కేంద్రాలు తెరవకూడదని ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు అధికారులను అడ్డుకున్నారు. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు 1 అంగన్వాడీ కేంద్రం వద్ద అధికారులు పోలీసులను తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఒక స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు అధికారులు కేంద్రం తలుపులు తాళం పగులగొట్టి తెరిచారు. మోపిదేవి తహసీల్దార్ కురపాటి నవీన్ కుమార్ మండలంలో పలు అంగన్వాడీ కేంద్రాలను స్థానిక అధికారుల చేత తెరిపించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సిబ్బంది డిమాండ్లు నెరవేర్చకుండా అధికార బలంతో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని అవనిగడ్డలో జరిగిన అమరజీవి వర్ధంతి కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు నివాళులర్పించారు. అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ నాయకులు అవనిగడ్డ ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో సీఏ ఆఫీస్ పక్కన పొట్టి శ్రీరాముల విగ్రహానికి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కొల్లిపర రాధాకృష్ణ సౌజన్యంతో మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆశా వర్కర్లు నిరాహార దీక్ష కొనసాగుతోంది. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ కార్యకర్తల సంఘం స్పష్టం చేసింది. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. కనీస వేతనం అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిపిఎం నాయకులు రఘు, చౌటుపల్లి రవి, జయరాజు సుబ్రహ్మణ్యం తదితరులు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆందోళనకు మద్దతు పలికారు. ఆయనకి జోగం కొట్టే వాళ్ళందరూ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళందరూ వెరీ గుడ్ ఇదే అంటారు. నిన్న మేము విజయవాడలో కోర్టు వాయిదాకి వెళ్ళాం. ఈరోజు కూడా ఉంది ఒక వాయిదా. దేనికి? మనం గత 7-8 అయిందా విజయవాడలో జరిగిన అంగన్వాడీ పోరాటానికి అరెస్ట్ చేసి పెట్టింది. కానీ పోరాడిన వాళ్ళు మాత్రం కేసుల మీద తిరుగుతున్నాం. ఇప్పటికీ ఈరోజు వాయిదా ఉంది అంగన్వాడీ కేసు వాయిదా విజయవాడలో. 16 అంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం.
మీకోసం తిరుగుతున్నాం అంటే మీకోసం కాదు, మా కోసమే వాస్తవంగా. ఎందుకని అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక వెంటనే నిర్ణయం చేస్తే 26,000 ఇవ్వటం కష్టం కాదు. ఎందుకనంటే నిన్నగాక మొన్న మున్సిపాలిటీ కార్మికులు పోరాటం చేస్తే ఎంత ఇచ్చారు? వాళ్ళకి ఎంత ఇచ్చారు? ఎవరికి ఎంత ఇస్తే మాకెందుకంటే మాకు 20 కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు పారిశుద్ధ్యం అంటే కాలువలు ఊడ్చే వాళ్ళకి, చెత్త తీసే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి వేడి పుట్టేటప్పటికి భయం పుట్టి 26,000, 21,000 జీతం ఇచ్చారు. వాళ్ళు అందరినీ కూడా గూడూరు మండలం గంజాల పరిపాలనాలయం అంగన్వాడీ కేంద్రం జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ చొరవతో తెరుచుకుంది. పెడన నియోజకవర్గం గూడూరు మండలం గంజాల పరిపాలయంలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రయత్నించగా అంగన్వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్, మచిలీపట్నం ఆర్డీఓ వాణి, మచిలీపట్నం డీవైఓ సుబ్బారావు తదితరులు అంగన్వాడీ కేంద్రాన్ని చేరుకుని పోలీసుల సహకారంతో అంగన్వాడీ సెంటర్ను తెరిపించడానికి కృషి చేశారు. ఐసీడీఎస్ పీడీ సువర్ణసి డిపో తదితరులు అంగన్వాడీ సెంటర్ను విజిట్ చేశారు. కాగా జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు పెట్టి భోజనాలు చూస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి మేడం? మంచిగా ఉంది. స్కూల్లో పెట్టిన భోజనం ఇక్కడ పెడుతున్నాము. స్కూల్లో మిడ్ డే మీల్ స్కూల్ వెళ్ళిన పిల్లల కోసం మేము వంట చేస్తున్నాము. అదే వంట మన పిల్లలు మీ ప్రకారంగా మనమే చేసి ఇక్కడ పిల్లలకు పెడుతున్నాము. అందరూ తింటున్నారు కాబట్టి మంచిగా ఉంది. అసలు ఇప్పుడు ఇలా మీరు రావడానికి కారణం పిల్లలు మాత్రమేకి ఇబ్బంది జరగకూడదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మామూలుగా స్కూల్లో ఫుడ్ తింటున్నారు. అంగన్వాడీలో వెళ్ళిన చిల్డ్రన్ స్టంటింగ్, మాల్ న్యూట్రిషన్, కుపోషణం అన్నీ రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు వాళ్ళకి భోజనం సర్వ్ అవ్వాలి. ప్రొటెస్ట్ ఉండొచ్చు, స్ట్రైక్ ఉండొచ్చు, గ్రీవెన్సెస్ ఉండొచ్చు, కానీ పిల్లలు మాత్రమే వరకు బాధ ఉండకూడదు. సో వాళ్ళకి ఆరోగ్యం కోసం వాళ్ళకి డైట్ ప్రకారంగా వాళ్ళకి ప్రతిరోజు భోజనం పెట్టుకోవాలి. కాబట్టి మనమే మన జిల్లాలో అది స్కూల్లో మిడ్ డే మీల్ వంట జరుగుతుంది. అక్కడ అంగన్వాడీ షెడ్యూల్ ప్రకారంగా భోజనం వంట చేసి ఎండియూ వెహికల్స్ ఆల్రెడీ మనకి ఇంటింటికి రేషన్ తీస్తుంది కాబట్టి అందులో అది వంట చేసిన భోజనం పెట్టి అన్ని అంగన్వాడీ స్కూల్కి మ్యాప్ చేసి స్కూల్ నుంచి అన్ని పిల్లలకి భోజనం ఆల్రెడీ ప్రతి ఒక్క సెంటర్కి మనమే హాట్ కుక్డ్ భోజనం పంపించాము. ప్రతి అంగన్వాడీకి మనమే ఒక మహిళా పోలీస్ వాలంటీర్, 2 వాలంటీర్స్ ఏర్పాటు చేసాము. సో ఇక్కడ 3 పిల్లలకి చూస్తారు, భోజనం చూస్తారు. తర్వాత ఆల్ ది మహిళా పోలీస్ వాలంటీర్స్ అందరూ చాలా బాగా గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు ఉంటున్నారు. సో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా వాళ్ళ చేతిలో ఏముంది, మ్యాక్సిమంగా వాళ్ళే చేస్తారు. మనమే అయితే వీళ్ళు వచ్చేసరికి మేము వేతనాల కోసం చేస్తుంటే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, మొండి వైఖరికి మమ్మల్ని మేము తోటి ఉద్యోగస్తులే కదా అంటున్నారు వాళ్ళు. మేము కింద స్థాయి ఉద్యోగస్తులమే ఇలా వచ్చి బ్రేక్ చేసి బిల్డింగ్లు వాళ్ళకి అప్పచెప్పటం. బ్రేక్ అన్నీ మనమే చేయట్లేదు. ఎక్కడైతే మరి మేము బలవంతంగా బ్రేక్ చేసి ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. మీరు మెయిన్ ఫోకస్ చూడండి. మన ఫోకస్ అంటే ఇది చిన్న పిల్లలు 0 to 6 years పిల్లలు స్కూల్ అది అంగన్వాడీ స్కూల్కి వచ్చి భోజనం తింటే వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇచ్చిస్తే వాళ్ళే ఆరోగ్యం కోసం బాగుంది ఆలోచనతో మనమే చేస్తున్నాము. ఎవరికి మనం ఏమీ అనవసరంగా బాధ ఎవరికి పెట్టట్లేదు. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇనిషియేటివ్. మా రాష్ట్రం పిల్లలకి, మా జిల్లా పిల్లలకి ఇబ్బంది జరగకుండా ఉండాలి, వాళ్ళకి ఖచ్చితంగా అది భోజనం రావాలి. అదే కోసం మనమే ఇది జిల్లాలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి బ్రేక్ చేయకుండా ఇలాంటి సెంటర్స్ ఎన్ని ఉన్నాయి మేడం? బ్రేక్ చేయకుండా మ్యాక్సిమం అన్ని చోట్ల బ్రేక్ చేయకుండా జరిగింది. అన్ని చోట్ల కోఆపరేషన్తో ఆల్రెడీ ఇది జరిగింది. ఎక్కడైతే బలవంతంగా ఫోర్స్ వాడి ఎవరికి బాధ పెట్టి మనమే చేయలేము. అంగన్వాడీ వర్కర్స్ ఆర్ ఆల్సో ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మనమే ఎవరితో ఏమి గొడవ. సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకుడు పేర్నికి 2 మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలి కార్యక్రమం 48వ డివిజన్ పరిధిలో నిర్వహించారు. కార్యక్రమానికి వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేస్తున్న దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండదండలుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు సిలార్ దాదా, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ డబ్బులు ఏం చేసాము ఊరికే అడిగా, ఒక 2-3 చేయొద్ద పథకం పడినప్పుడు కనపడతారు అన్నమాట. ఏం చేసావు ఈ డబ్బులు అంటే, బాబు నేను పాల్పడిన పైన మా అబ్బాయిలు పాల్పడుతున్నారు, ఈ డబ్బులు కొన్ని కలుపుకొని మేము దాచుకున్న డబ్బులు 2 గేదెలు కొనుక్కున్నాం.
పాలమ్మి నెలకు ఎంత కొంత సంపాదించుకోండి, 5,000 10,000 ఎంత కొంత సంపాదించుకోండి. అలాగే ఒక ఆవిడ చెప్పింది, నేను చీరలు బయట నుంచి పేడ నుంచి తెచ్చుకున్నాండి, ఇక్కడ ఇల్లు తిరిగి అమ్ముతున్నానండి, తద్వారా ఎంతో 5,000 కానీ 10,000 కానీ ఎవరిని అడగకుండా నేను నా జీవనం నేను సాగించుకున్నాను. అలాగే గొర్రెలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, బడ్డీ కొట్టి పెట్టిన వాళ్ళు ఉన్నారు, 2,000 సంపాదించి ఎవరిని అడగకుండా 2,000 సంపాదించుకోవడం ఒక ఉపాధి క్రియేట్ చేశాడు, ఒక ఉపాధి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది డబ్బు, ఉచిత డబ్బులు అనుకుంటున్నారు, ఉచిత డబ్బులు కాదు, ఉపాధి. తెలివిగా ఉంటే ఉపాధి కూడా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది ఇలా ఉపాధి కాకుండా చిన్న చిన్న మాటలు చెప్పారు. ఏంటమ్మా నేను కూర్చొని ఏం చేసాము అన్నాడు సరదాగా. అయ్యా నాకు మనవరాలు ఉంది, ఇప్పుడు వచ్చి నేను నా మనవరాలకి దీవించడం తప్పితే ఏమీ ఇవ్వలేదు. మొన్న జగన్ గారు డబ్బులు వేశారు, మా మందులు ఖర్చు తీసేయక. మిచాంగ్ తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు గోపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మిచాంగ్ తుఫానుకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, అరటి, బొప్పాయితో పాటు మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు గోపు సత్యనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దెబ్బతిన్న వరికి హెక్టారుకు 30,000 సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని, ఇళ్లు కూలిపోతే 1,00,000తో పాటు ఉచితంగా ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టం సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలి అని, తుఫాను ప్రభావంతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల శివాజీ, పామర్తి లక్ష్మణ్, అల్లా మాధవ్, బడే రమణ, లంకే శేషగిరి తదితరులు పాల్గొన్నారు. 50,000 రూపాయలు ఇవ్వాలి. ఆక్వా రైతు కూడా ఈ గత వారం రోజులు పట్టినటువంటి కసరు కూడా ఆక్వా రైతులు కూడా దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసారని మేము సెంట్రల్ టీం కూడా అలాగే మన కలెక్టర్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నిన్న కూడా అఖిలపక్ష పార్టీలన్నీ కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో నిన్న కూడా ధర్నా చేయడం, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి డిఆర్ఓ గారిని కలిసి డిఆర్ఓ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము కోరేదల్లా ఒకటే, ఇది ఈ విపత్తు కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇలా జరిగింది. ప్రభుత్వం కానీ ముందస్తుగా వారం రోజుల ముందు అనౌన్స్ చేస్తున్నారు, ఫలానా డేట్లలో తుఫాను వస్తుంది అని చెప్పేసానని. ఏ ఒక్క అధికారి కూడా వచ్చి తుఫాను వస్తుంది, డ్రైన్లు తవ్వాలా, ఏం చేయాలి ఏంటనేది ఆలోచన లేదు. అసలు డ్రైన్లు అనేది ఈ 4 సంవత్సరాల 8 మాసాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డ్రైన్ కానివ్వండి, ఒక్క ఇరిగేషన్ కానివ్వండి, ఏది కూడా తగినటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం, ఇంత దెబ్బతింటానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం. వెంటనే ఎప్పటికైనా సరే ప్రతి రైతుకి కూడా వెళ్ళి వారం రోజుల వరకు కూడా ఇళ్ళెళ్ళలా. ఇప్పుడు ఈ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక వారం రోజుల తర్వాత ఇచ్చింది. నేను చెప్పేది, మా వర్షం పడిన తర్వాత 2 రోజుల్లో మేము తీసుకున్నటువంటి 1,10,000 హెక్టార్లు, ఈవిడిచ్చింది 95,970 ఎకరాలు. అది వర్షం వెళ్ళిన తర్వాత మేము వెళ్తే మాకు వారం రోజుల తర్వాత వెళ్ళమన్నారంటే మేము వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తుంది ఆవిడ జాయింట్. మరి రైతుకి నష్టపరిహారం ఏదైతే పూర్తిగా పోయిన పొలం ఉందో ఒక్క ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ధాన్యం ఎలా ఉన్నా సరే ధాన్యం కొని దానికి పూర్తి మద్దతు ధర ఇచ్చి మిల్లర్స్కి వెళ్ళే తోలిన వెంటనే 20 రోజుల్లోనే మరి రైతులకి డబ్బులు వెయ్యాలి. మరి ఏదైతే మినుములు జల్లి ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకంటే మరి ఆ రోజు రైతు రాజ్యం తెస్తాను, రాజ్యం తెస్తాను అన్న ఈ ముఖ్యమంత్రి ఇక్కడ ఇదేంటంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణం చేసేటప్పుడు మంచి ముహూర్తం పెట్టుకుంటాడు, పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలని. కానీ ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నట్టున్నాడు. ఎందుకంటే మరి ఆయన ప్రమాణం చేసినప్పుడు కరోనా వచ్చింది, కరువు వచ్చింది, ఇప్పుడు తుఫాను వచ్చింది. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈయన ఎక్కిన దగ్గర నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ టైంలో మరి గత 14 రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావం ఉంది. మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయాన్ని ఒక స్ఫూర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
బంటుమిల్లిలో వీఆర్ఓలు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి బాలింతలు మరియు పిల్లలకు ఆహారం అందించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ గత 3 రోజులుగా బంటుమిల్లి ఐసీడీసీ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె నిర్వహించడంతో బాలింతలు మరియు పిల్లలకు ఆహారం అందించకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక వీఆర్ఓలు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి సరుకులను పంచనామా నిర్వహించారు. మచిలీపట్నం డీఎల్డీఓ పద్మ మాట్లాడుతూ కృత్తివెన్ను బంటుమిల్లి మండలాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద తాళాలు పగులగొట్టి యథావిధిగా అంగన్వాడీ కేంద్రాలను తెరవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సిఐఎండి హబీబ్ భాషా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఐపీఎస్ జాషువా ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పర్యవేక్షణ ఉందన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండలంలో అంగన్వాడీ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. వీటిని క్లోజ్ చేసి ఉండడంతో మన విఆర్ఓ సమక్షంలో పంచనామా చేసి వీటిని తాళాలు తీయించడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని మొబైలైజ్ చేసి వాలంటీర్ల ద్వారా వారికి ఫుడ్ సప్లై చేయడం కూడా జరిగింది. వీళ్ళకి మిడ్ డే మీల్ నుంచి ఫుడ్ సప్లై చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ సెంటర్లో పిల్లలు తీసుకొచ్చే బాధ్యతను వాలంటీర్లకు అప్పచెప్పాము. అలాగే ఫుడ్ కూడా వీళ్ళ సెంటర్లో ఒక సచివాలయ స్టాఫ్ని అసైన్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మొత్తానికి సెంటర్ పూర్తిగా నడిచేలాగా 9 గంటల నుంచి 12 గంటల వరకు నడిచేలాగా ప్రతిరోజు ఇదే కార్యక్రమం నడిచేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. సెంటర్ నుంచి పూర్తిగా సహకారం అందింది. ఎవరు కూడా పిల్లల్ని పంపించమని చెప్పడం లేదు. వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు పంపించేలాగానే పిల్లల్ని పంపిస్తున్నారు. అన్ని యాక్టివిటీస్ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. మన సచివాలయం ద్వారా ఎవరినైతే అసైన్ చేశామో ఎంపీడీ ద్వారా వాళ్ళు స్టాక్ తీసుకోవడం జరిగింది. దానికి మిడ్ డే మీల్ వాళ్ళతో టైప్ చేసి వాళ్ళకి మిడ్ డే మీల్ వాళ్ళ ద్వారా పిల్లలకి అక్కడికి తీసుకెళ్లకుండా ఏ స్కూల్కి అయితే అసైన్ చేసామో ఆ స్కూల్ నుంచి ఫుడ్ ఇక్కడికే సప్లై. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఆత్మ గౌరవాన్ని తగలబెట్టిందని కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నిర్మల జ్యోతి అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికల పరిష్కారానికి 4 రోజులుగా నిరసన దీక్షలు చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఆత్మ గౌరవాన్ని తగులబెట్టిందని కృష్ణా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నిర్మల జ్యోతి ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం వెనుక ఎటువంటి అర్థం ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. అంగన్వాడీ సిబ్బందితో పని లేకుండా సచివాలయ సిబ్బందితో విధులు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు తమకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత తదితర అంశాలు అడుగుతున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అంటున్నారు. కానీ ఆ బటన్ అంగన్వాడీ ఉద్యోగులకు ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నట్లే ఈవీఎం మిషన్ లో తాము కూడా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతామన్నారు. అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్ష శిబిరానికి తెలుగుదేశం, జనసేన నేతలు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ వారికి సక్రమంగా కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తుంగలో తొక్కి వారిని మరింత అన్యాయం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ ఏంటనేది అంటే మహిళలు ఉద్యోగస్తుల్లోనైనా విడిగానైనా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మహిళలంటే ఎంత చులకన భావన అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి అని మీరు అడిగారు. దానికే కదా మీరు సమ్మె కూర్చుంది. మీరు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ రాసిమ్మని కూర్చోలేరు కదా, ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ రాసిమ్మని కూర్చోలేరు కదా. ఇక్కడ మీరు పని చేసిన దానికి వేతనం మాత్రమే మీరు ఇవ్వండి, మేము ఇంతకాలం పని చేశాం కాబట్టి మాకు రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వండి అని అడిగారు బ్రతకడం కోసం. అది నెరవేర్చకపోగా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఇంతవరకు మాట్లాడకుండా ఈ మహిళలు ఏం చేస్తారు అనే దాని మీదగా ఇవాళ సచివాలయ సిబ్బందిని వైసీపీ నాయకులు కలిసి మీ అంగన్వాడీ కేంద్రాలన్నీ పగలగొట్టడానికి వెళ్ళారు. అది ఎంత పొరపాటు అండి? అంటే ప్రజాస్వామ్యం లేదా? పోరాడే హక్కు లేదా? మనకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగితే రోడ్డెక్కే హక్కును కూడా కాల రాస్తున్నారు అని అంటే ఒకసారి మరి ప్రతి మహిళ కూడా మీరు అందరూ ఆలోచించండి. ఇవాళ మరి పెద్ద ఎత్తున మహిళలు ఈ విధంగా పోరాడుతున్నారంటే మీరు అన్నారు మా కడుపు మంటతో మేము రోడ్డు ఎక్కామని. మరి కడుపు ఆకలి మంటతోనే కదా మీరు రోడ్డు ఎక్కింది. ఇవాళ అక్రమంగా మద్యం అమ్మేసుకుని ఇంటింటికి బెల్ షాపులు పెట్టి ఆ మద్యం సంబంధం మాట్లాడే శాసనసభ్యులు కూడా లేకపోవటం మనందరి దురదృష్టకరం. ఈరోజు మీకు తప్పకుండా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ వాట్సాప్లో వీడియోలు రావటం జరిగింది. సచివాలయం సిబ్బందుల్ని
అంగన్వాడీలకి పంపించి అక్కడ తాళాలు పగలగొడుతున్నారని చెప్పి ఈరోజు ఇందాక వీడియోలు కూడా చూడటం జరిగింది. ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోటి లేదు అసలు. ఈరోజు మన హక్కుల కోసం మనం పోరాడుతుంటే ఈరోజు వారు ఇంకో పక్కన తాళాలను పగలగొట్టి అంటే మన అవసరం లేదని వారి ఉద్దేశమా ఏంటా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరం కూడా మనం గమనించుకోవాలి. రాబోయే రోజుల్లో మన హక్కులు ఇవ్వకపోతే వీరికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చాలా చక్కగా మేము వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈరోజు బటన్లు నొక్కుతున్నాం అని చెప్పి పథకాలు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. రాకపోతే రేపు భవిష్యత్తులో మేము ఈవీఎంలో బటన్ నొక్కి మేమేంటో చూపిస్తామని చెప్పి ఇందాక